నటించినటువంటి కిరాయి కోటిగాడు 1983 మార్చి 17వ తేదీన అఖిలాంధ్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ముందుకొచ్చింది, అద్భుత విజయం సాధించింది. కిరాయి కోటిగాడు ఈ టైటిల్ చూస్తుంటేనే బోరమాస్ టైటిల్ అనిపిస్తుంది కదా. అవును, టైటిల్ బోరమాసే, ఇందులో కృష్ణ నటించినటువంటి రోల్ కూడా బోరమాసే. అది ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుందంటే, మాయదారి మల్లిగాడి సినిమాలో ఆయన నటన ఎంత ఉందో దానికి డబుల్ ఈ సినిమాలో మనకి కనపడుతుంది. ఈ టైటిల్స్ విషయానికి వచ్చేప్పటికి మొట్టమొదటి శ్రీదేవి పేరు మనకి చూస్తాం. టైటిల్స్ అంతా అయిపోతే సినిమా స్టార్ట్ అయిపోతుంది. సినిమా స్టార్ట్ అయినటువంటి 12 నిమిషాల 40 సెకండ్లకి కృష్ణ పాత్ర ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవ్వగానే అలా స్క్వీజ్ చేస్తారు. నటశేఖర కృష్ణ నటించినటువంటి కిరాయి కోటిగాడు అనే టైటిల్ పడుతుంది. దాంతో సినిమా హాల్ అంతా చప్పట్లు, ఈలలు, కేకలు. ఈ విధంగా టైటిల్ పట్టమంటే మొత్తం మన భారతదేశ సినీ చరిత్రలో ఇది ఫస్ట్ టైం. అది కూడా ఈ దర్శకుడైనటువంటి ఏ కొదంబరెడ్డి ప్రయోగాత్మకంగా ఈ సినిమాలో ఈ విధంగా చూపించారు. అదే మీకు నెక్స్ట్ సినిమా రామరాజ్యంలో భీమరాజు అనే సినిమాలో కూడా ఈ రకమైన పద్ధతినే ఫాలో అవుతారు. కాకపోతే అక్కడ సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి రామరాజ్యంలో భీమరాజు అని పడుతుంది. అంటే ఈ రామరాజ్యంలో భీమరాజు అనేటువంటి సినిమాతోనే ఆయన సూపర్ స్టార్ అనే టైటిల్ పెట్టుకున్నారు. చివరి వరకు శ్రీశ్రీ సినిమా వరకు కూడా ఆ టైటిలే ఆయనకు కొనసాగింది. కాబట్టి ఆయన ఇప్పుడు కూడా సూపర్ స్టారే. అయితే ఇంక ఈ సినిమాకి వచ్చేప్పటికి క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఈ ఫార్ములాతో ఈ సినిమాని రూపొందించడం జరిగింది. క్రైమ్ అండ్ పనిష్మెంట్ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఫస్ట్ సినిమా నేరముల శిక్ష కృష్ణది. ఒక తప్పు చేసి ఆ తప్పుకి తానే శిక్ష అనుభవించేటువంటి క్యారెక్టర్ అది. ఇందులో కూడా అంతే. ఇందులో కూడా ఒక కిరాయి కోటిగాడు అక్కడ శ్రీధర్ అని చెప్పేసి ఆయన ఆర్మీ నుంచి వస్తాడు. ఆయన కాలు వెరగొట్టి అవిటివాణి చేస్తాడు. తర్వాత అతని మరణానికి పరోక్షంగా తనే కారణమవుతాడు. ఆ కుటుంబానికి తను ఇతరులకు సహాయం చేసి నిలబెట్టేటువంటి ప్రయత్నమే ఈ కిరాయి కోటిగాడు. అంటే ఇది నెగిటివ్గా స్టార్ట్ అయ్యి పాజిటివ్గా వస్తుంది. అయితే ఈ కథా చర్చలు జరుగుతున్నప్పుడు చాలా మంది ఒక అభిప్రాయం వినిపించారు. కృష్ణకి ఇప్పటికే చాలా మాస్ ఇమేజ్ ఉంది, ఈ రౌడీ క్యారెక్టర్ కనుక ఏం చేస్తే మరి అభిమానులు దీన్ని స్వీకరిస్తారా అని చెప్పి అనుమానం వచ్చినప్పుడు ఇది సెకండ్ హాఫ్లోకి వచ్చేప్పటికి దీని పరిపక్వత చెందటం, సమాజానికి మేలుపడే క్యారెక్టర్గా మారటం, ఇది చూసిన తర్వాత ప్రేక్షకులు కన్విన్స్ అవుతారు అనే ఒకే ఒక థియరీతో ఈ సినిమాని రూపొందించారు. దీని తర్వాత కూడా ఇంకో సినిమా వచ్చిందండి ఇలాంటి క్రైమ్ అండ్ పనిష్మెంటే, రౌడీ అన్నయ్య అని. ఈ రౌడీ అన్నయ్యలో కూడా సూపర్ స్టార్ కృష్ణ వల్ల ఒక పాత్ర బలవుతుంది. ఆ కుటుంబాన్ని కాపాడేటువంటి ప్రయత్నం కూడా అందులో జరుగుతుంది. మీరు ఖైదీ బాబాయ్ సినిమా కనుక చూస్తే ఖైదీ బాబాయ్ కూడా అంతే. షావుకార్ జానకి హస్బెండ్ని తన వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వ్యక్తిని ఆ కుటుంబాన్ని కాపాడేటువంటి ప్రయత్నం సోమబాబు చేస్తాడు. మీకు ఇంతవరకు ఎందుకంటే ఈ మధ్య దాదాపుగా కొద్ది కాలం క్రితం వచ్చినటువంటి సమరసింహారెడ్డి, కొన్ని సంవత్సరాల క్రితం అనుకోండి, ఆ సమరసింహారెడ్డిలో తన తప్పు లేకపోయినా తన వల్ల బలైనటువంటి కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం బాలకృష్ణ చేస్తాడు. అది కూడా మరి సూపర్ డూపర్ హిట్. అంటే ఈ ఫార్ములా మీరు హిందీలో తీసుకున్నా, మలయాళంలో తీసుకున్నా, తమిళంలో తీసుకున్నా ఈ ఫార్ములాకి ఎదురే లేదు. కాబట్టి ఈ ఫార్ములాని ఈ సినిమాలో ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 1982 జూలై 19న ఇది స్టార్ట్ అయింది చెన్నైలో. అయితే ఈ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత యాక్చువల్గా దీపావళికి ఈ సినిమాని రిలీజ్ చేద్దామని చెప్పి అనుకున్నారు. అప్పుడు కృష్ణ చాలా ఫాస్ట్గా సినిమాని తీసేవాళ్ళు. అంటే ఒక సినిమాకి 10 రోజులు నెలకి కేటాయిస్తే 3 నెలలు ఆ సినిమా అయిపోతుంది. మరి ఈ సినిమాకి ఎందుకు లేట్ అయింది? మార్చి 17న 1983లో ఎందుకు రిలీజ్ అయింది అని చెప్పి అనుకుంటే సినిమా షూటింగ్ శరవేగంతోనే జరిగింది. కాకపోతే 2-3 సీన్స్ మిగిలిపోయాయి. అలాగే జయమాలితో ఒక సాంగ్ మిగిలిపోయింది. కరెక్ట్గా అదే టైంలో కృష్ణకి ఒక ప్రమాదం ఎదురైంది. అదే సింహపురి మనగాడు సినిమాలో అటువంటి ఒక ప్రమాదం. ఈ ప్రమాదం గురించి కూడా ఈరోజు నేను మీకు వివరిస్తాను. ఇది అభిమానులందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేటి యువతరానికి తెలియదు. సూపర్ స్టార్ కృష్ణ సింహపురి మనగాడి సినిమాలో నటిస్తున్నప్పుడు యాక్చువల్గా బందిపోటు దొంగల్ని ఎదుర్కొనేటువంటి సన్నివేశం ఒకటి ఉంటుంది. ఇది యాక్చువల్గా ఊటీలో చిత్రీకరిస్తున్నారు.
యాక్చువల్‌గా ఈ ఫిరంగితో వాళ్ళని ఎదుర్కొనేటువంటి సన్నివేశం ఒకటి ఉంటుంది. ఆ ఫిరంగిలో యాక్చువల్‌గా ఏంటంటే మందుగుండు సామాను బాగా కూరి వెనకాల నుంచి నిప్పి పెట్టినప్పుడు ముందుకు ఫైర్ అవుతుంది. కానీ ఇక్కడ స్టంట్ మాస్టర్ ఏం చేశాడంటే ఈ ఫైరింగ్ చేసేయడానికి మందుగుండు సామాన్ని వెనక్కి పెట్టి తప్పుగా దీన్ని కాలిక్యులేషన్ చేసి చేయడం జరిగింది. సరే ఈ ఫిరంగి వెనకాల కృష్ణ నిలబడ్డారు, నిప్పు అంటించారు. అయితే అది ముందుకి కాకుండా వెనక్కి ఫైర్ అవ్వడంతో కరెక్ట్‌గా ఆయన నడుము భాగం దగ్గర బాగా దెబ్బ తగిలింది. ఆ గాయం కూడా చాలా బలమైంది. అయితే అప్పుడు ఆయన ప్రాణాపాయ స్థితే అనుకోవచ్చు. ఓ విధంగా చాలా బ్లడ్‌లో కూడా లాస్ అయ్యారు. వెంటనే ఆయన ఒక కారులో తీసుకొని మరి ఊటీలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌కి మేకప్ చీఫ్ మాధవరావు తీసుకెళ్లారు. ఆయన ఒళ్ళోనే కృష్ణ తలని పెట్టుకోవడం జరిగింది. ఒక ఫస్ట్ ఎయిడ్ అన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ ఏంటంటే మీరు మద్రాస్‌కి తీసుకెళ్ళండి, విజయ్ హాస్పిటల్‌లో జాయిన్ చేయండి అని చెప్పారు. ఆ కారులో వెళ్తున్నప్పుడు కూడా బ్లడ్‌లో కోల్పోతున్నటువంటి కృష్ణ ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. మాధవరావుని అడుగుతున్నారు, నేను పర్వాలేదా, నేను బాగానే ఉన్నానా అని చెప్పి అడుగుతున్నా కూడా ఆయన కూడా ధైర్యం చెప్పి ఇద్దరు మంచి స్నేహితులండి. ఇది చాలా మందికి తెలియదు. మాధవరావు మేకప్ చీఫ్ కృష్ణ ఇద్దరు కూడా వాళ్ళ సినిమాల్లో రాకముందు కూడా నాటకాలు వేసేటప్పుడు ఆయన చైర్మన్ అనేటువంటి నాటకంలో వేసినప్పుడు మొట్టమొదటిసారి మేకప్ వేసింది కూడా మాధవరావే. వాళ్ళ ఫ్రెండ్షిప్ పర్సనల్గా ఉన్నప్పుడు నువ్వు అనుకుంటారు, సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు మీరు అనుకుంటారు. అది వాళ్ళ ఫ్రెండ్షిప్. సరే తీసుకెళ్ళారు, విజయ హాస్పిటల్లో జాయిన్ చేశారు, ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే ఒకటి మాత్రం చెప్పారు, మీరు రెగ్యులర్గా ఇంకా సినిమాల్లో కొంతకాలం మీరు రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే బ్లడ్ లాస్ అయ్యారు అని చెప్పేసి డాక్టర్లు చెప్పిన మీదట ఆయన కొన్నాళ్ళు బెడ్ రెస్ట్ తీసుకోవడం జరిగింది. దానివల్ల మిగతా సినిమా షెడ్యూల్స్ అన్నీ కూడా బాగా వెనకబడిపోయాయి. అప్పుడు డేట్స్ ఇవ్వడమే చాలా కష్టంగా మారిపోయింది. సో ఆ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మధ్యంతరంగా ఆగిపోయింది. చివరికి 6 నెలల పాటు వెయిట్ చేసి జయమాలని, కృష్ణ, రావు గోపాలరావు అలాగే అల్లు రామలింగయ్య ఈ కాంబినేషన్లో పాట తీయడం జరిగింది. కొన్ని సీన్స్ కూడా తీశారు. ఈ విధంగా సినిమా దాదాపుగా లేట్ అయిపోయి మార్చి 17న రిలీజ్ అయింది. అందుకని మీరు ఎప్పుడూ కూడా కృష్ణ సినిమా లేట్ అవ్వండి. ఏదైనా ప్రమాదం జరిగినటువంటి ఇటువంటి తరుణంలోనే ఇది జరిగింది. దీనివల్ల యాక్చువల్గా ఈ సినిమాకి కొంత బడ్జెట్ వ్యయం కూడా పెరిగింది. అయినా సరే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఈయన మాత్రం ప్రొడ్యూసర్ రామలింగేశ్వరరావు అని నందికం రామలింగేశ్వరరావు, ఈయన ఏ మాత్రం కూడా వెనకాడలేదు. యాక్చువల్గా రామలింగేశ్వరరావు కృష్ణకి వీరాభిమాని. ఆయన సినిమాలు చూసేవాళ్ళు, ఆయన సినిమాలంటే ఇష్టపడేవాళ్ళు, ఆయనతో సినిమాలు తీయాలనే కోరికతో ఆయన ఏలూరు నుంచి వచ్చారు. కృష్ణ అప్పటికే చాలా బిజీ, నిర్మాతలు కూడా దొరకనటువంటి పరిస్థితి. పైగా ఇతను కొత్త నిర్మాత. ఇతను ఎక్కడ కాల్ షీట్లు ఎవరు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఇది ఆయనకి కూడా తెలియనటువంటి పరిస్థితి. పైగా సినిమా రంగానికి కొత్తగా వచ్చిన వాళ్ళకి అంత కాల్ షీట్లు తొందరగా ఎవరు. సరే మేకప్ చీఫ్ మాధవరావుని అప్రోచ్ అయ్యారు. మేకప్ చీఫ్ మాధవరావు పరిస్థితి అంతా కూడా కృష్ణకి చెప్పడం జరిగింది. కృష్ణకి మాధవరావు అంటే చాలా నమ్మకం. ఆయన ఏదైనా ఒక మాట చెప్పారంటే ఆ మాటని నమ్ముతారు ఆయన. ఆ విధంగా ఈ సినిమాకి ఆయన కాల్ షీట్లు ఇచ్చారు. అభిమాని అయినా ఆయనకి నిర్మాతగా అనుభవం లేకపోయినా కూడా. అయితే ఈ సినిమాకి దర్శకుడిని ఎవరు పెట్టుకుందాం అని చెప్పి కృష్ణని అడిగారు రామలింగేశ్వరరావు. రామలింగేశ్వరరావు మనసులో ఏ కోదండరామరెడ్డి పేరు ఉంది. ఏ కోదండరామరెడ్డి అప్పటికి కొత్తగా వస్తున్నాడు. ఆయన సంజయ్ అనేటువంటిది మొట్టమొదటి సినిమా. దానికి ప్రొడ్యూసర్ కూడా ఎవరంటే కృష్ణకి స్వయాన వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలంటే బావమరిది సూర్యనారాయణ బాబు ఏ కోదండరామరెడ్డికి మొట్టమొదటి అవకాశం ఇచ్చారు. అది లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్. ఆ తర్వాత ఆయన చేసినటువంటి సినిమా న్యాయం కావాలి చిరంజీవి రాధిక, ఇది కూడా లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టే. అదే కృష్ణకి అనుమానం ఏంటంటే ఈ సబ్జెక్ట్ని ఇతను డీల్ చేయగలడా, ఎందుకంటే ఇది పూర్తిగా మాస్గా ఉండేటువంటి క్యారెక్టర్, ఓవర్ మాస్ క్యారెక్టర్. కాకపోతే ఇదే సమయంలో కోదండరామరెడ్డి సినిమా ఇంకోటి కూడా రిలీజ్ అయింది. ఆ సినిమా ఏంటంటే కిరాయి రౌడీలు. సో కిరాయి రౌడీలు సినిమా కృష్ణ చూసి ఎస్ కోదండరామరెడ్డి అయితే ఈ సినిమాకి న్యాయం చేయగలట అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ గ్రీన్ సిగ్నల్ ప్రకారం 1982 సంవత్సరం జూలై 19న చెన్నైలో నెహర్ బిల్డింగ్స్లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ లాంఛనంగా ప్రారంభమైనటువంటి దీనికి క్లాప్లు కొట్టడం కానీ స్విచ్ ఆన్లు కానీ ఏమి పెట్టుకోవాలి, సాదా సీదాగా తీసేశారు. ఇది కూడా చాలాగా అంటే ఒక ఓపెనింగ్ ఎలా ఉంటుంది, అద్భుతమైన ఓపెనింగ్ మనకి కృష్ణ సినిమాల్లో 2 సినిమాల్లో మనం చూస్తాం. వాటి కిరాయి కొట్టుగాడు, 2 అగ్నిపర్వతం. బ్రాండ్ ఓపెనింగ్ అనమాట. అది చూడంగానే ప్రేక్షకులు తన్మయత్వం చెందేటువంటిది. ఇందులో ఒక బారం రెస్టారెంట్లోకి కృష్ణ ప్రవేశిస్తాడు. ప్రవేశిస్తే వాళ్ళు ఎవరు అని అడుగుతారు. నా పేరు కోటిగాడు, ఊరేమో తెనాలి, డబ్బులు ఇచ్చుకొని కాళ్ళు చేతులు విరగొడతాను, అది నా వృత్తి. ఇందులో బూతుల బసవయ్య ఎవరు అని చెప్పేటువంటి డైలాగ్ ఒకటి ఉంటుంది. చాలా నింపాదిగా చక్కగా చెప్తాడు ఆయన. ఆ డైలాగ్తో ఈ సినిమా ఓపెనింగ్ ప్రారంభమైంది. సినిమాలో కూడా ఓపెనింగ్ ఇదే. ఇక్కడే ఆయన రఫ్ క్యారెక్టర్ని చూపించారు. తర్వాత ఏమో ఒక డ్రింక్ తీసుకునేటువంటి, అంటే లిక్కర్ ఈరోజు చాలా మంది సినిమాల్లో ప్రొహిబిట్ చేయడం అనుకోండి, అప్పుడు లిక్కర్ కూడా చూపించారు, సిగరెట్ చూపించారు. మొత్తం ఆయన వృత్తి ప్రవృత్తి అంతా కూడా డబ్బులు పుచ్చుకొని కాళ్ళు చేతులు విరగొట్టడమే. కాకపోతే ప్రాణాలు మాత్రం తేలు. అదొక మంచి ప్రవృత్తిని అక్కడ పెట్టారనుకోండి. ఈ విధంగా ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. సరే, రావు గోపాలరావు దగ్గరికి వచ్చేప్పుడు కూడా ఒక డైలాగ్ ఉంది. నాకేమో మందు కావాలి, మందుతో పాటు 4 రకాల విందు కావాలి, ఆ మనసు బాగోలేకపోతే డాష్ డాష్ కావాలి. ఇది నేను చెప్పడం బాగుంది అనుకోండి. ఆ సినిమాలో కొంచెం బండగా కూడా ఉంటుంది, మొండిగా కూడా ఉంటుంది. దీంతో మనకు అర్థమైపోతుంది అసలు కృష్ణ మనస్తత్వం ఏంటని. అంటే పక్కా రౌడీ, చాకు లాంటి రౌడీ. ఈ రౌడీ క్యారెక్టర్ని ఇందులో చూపించారు. సరే, ఈ క్యారెక్టర్ ఒక్కసారి మనం పక్కన పెడితే అసలు కృష్ణ గురించి ఇక్కడ మనం చెప్పుకోవాలి. కృష్ణ మీ కెమెరా యాంగిల్ ఎక్కడ పెట్టినా ఎలా పెట్టినా కూడా కృష్ణ చాలా బాగుంటారు. కొంతమందికి క్లోజప్ షాట్స్లో బాగుంటారు, కొంతమంది లాంగ్ షాట్స్లో బాగుంటారు, కొంతమంది మిడిల్ షాట్స్ వేస్తే బాగుంటారు. యాంగిల్ మార్చిన కొద్దీ ఒక్కొక్క యాంగిల్లో కృష్ణ ఒక్కొక్క రకంగా కనబడతారు. కొంతమందికి కొన్ని యాంగిల్స్ నప్పవు, కానీ కృష్ణకి అన్ని యాంగిల్స్ కూడా నప్పుతాయి. మరి హీరోయిన్కి వచ్చేప్పటికి దీప అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ అన్ని యాంగిల్స్ కూడా చాలా బాగుంటారు. ఇలా చాలా కొద్ది మంది మాత్రమే ఇది ఉంటుంది. ప్రేమనజీలు కూడా అంతే, మలయాళంలో కూడా అన్ని యాంగిల్స్లో కూడా బాగుంటారు. కాబట్టి కృష్ణని ఏ యాంగిల్లో చూసినా కూడా ఆయన అద్భుతంగా కనబడతారు. అది కృష్ణకు ఉన్నటువంటి గొప్పతనం. కృష్ణ ఆదిత్య సుబ్బారావు గారి డైరెక్షన్లో చేశారు. ఆయనకి కె విశ్వనాథ్ మొట్టమొదటి గురువు. ఆయన నేర్పించింది ఏంటంటే కెమెరా యాంగిల్స్లో కృష్ణ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కెమెరా యాంగిల్ ఎటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా యాంగిల్ రైట్ యాంగిల్లో ఉందనుకోండి, ఆయన చూపు రైట్ యాంగిల్కి ఫేస్ చేస్తూ ఆయన చూస్తారు చూపు. అలాగే లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ కెమెరా ఉన్నప్పుడు ఆయన చూసే యాంగిల్ కంటి చూపు లెఫ్ట్ యాంగిల్కి కరెక్ట్గా సరిపెట్టుగా ఉంటుంది. మిడిల్ షాట్స్లో చూడండి, కృష్ణ చూసేటువంటి చూపు, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కాబట్టి కృష్ణ ఒక గొప్ప నటుడు. ఈ కిరాయి కొట్టుగాల్లో ఆయన చూపించేటువంటి ఆ రఫ్నెస్ మీకు బహుశా ఇంకా ఏ సినిమాలో కూడా చూసుంటారు. అంత ఎక్స్ట్రాక్ట్ చేసింది కూడా ఏ కోదండరామిరెడ్డి. కోదండరామిరెడ్డి ఈ సినిమాలో ఆయన మలిచిన తీరు కనుక చూసుకుంటే అసలు కృష్ణలో ఉన్నటువంటి గొప్ప యాక్టింగ్ ఏంటో మనకు కనబడుతుంది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్లో మనకి యాంగిల్స్ మనం ఇందాక నేను చెప్పాను కదా, ఆ యాంగిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఇందులో ఆయన చూపించడం జరుగుతుంది. అలాగే ఇందులో పరివర్తన చెందేటువంటి ఒక మార్పు ఒకటి కనపడుతుంది ఆయనలో. అంటే శ్రీధర్ని తీసుకెళ్ళి రావుగోపాలరావుకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు చంపమని ప్రామిస్ చేసి తర్వాత చంపేస్తారు. చంపేసినప్పుడు నిర్మలమ్మ కృష్ణను నిలదీసేటువంటి సన్నివేశం, నిజంగా అక్కడ కృష్ణ చూపించినటువంటి ఎక్స్ప్రెషన్స్, అభిమానులు ఈ రోజు కనుక చూసుకుంటే కృష్ణ నటన ఎంత మెచ్యూరిటీ లెవెల్లో ఉంటుంది, ఇది ఈ సినిమాలో మనం గమనించవచ్చు. పైగా కృష్ణకి ఉన్నటువంటి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే డైలాగ్ డెలివరీ. ఆయన మామూలుగా రెఫరెన్స్ కావాలేటప్పుడు డైలాగ్ డెలివరీ ఒక రకంగా ఉంటుంది, స్మూత్గా ఉన్నప్పుడు డైలాగ్ డెలివరీ ఒక రకంగా ఉంటుంది. తర్వాత సమాజానికి తోడ్పడేటువంటి క్యారెక్టర్లో ఆయన డైలాగ్ డెలివరీ ఒక రకంగా ఉంటుంది. ఇందులో మీరు మొత్తం ఆయన డైలాగ్ డెలివరీ 6 వేరియేషన్స్ చూడొచ్చు ఈ కిరాయి కొట్టుగాడి సినిమాలో. డైలాగ్ మాడ్యులేషన్ కూడా మారుతూ ఉంటుంది. మీరు చూడండి, శ్రీదేవితో మాట్లాడినప్పుడు ఒక డైలాగ్ మాడ్యులేషన్ ఉంటుంది,
నిర్మలమ్మ మాట్లాడేటప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, రావుగోపాలరావు అల్లు రామలింగయ్యతో మాట్లాడేటప్పుడు ఒక డైలాగ్ మాడ్యులేషన్ ఉంటుంది, అలాగే కిరాయి కోటిగా ఉన్నప్పుడు రౌడీలతో ఒక డైలాగ్ మాడ్యులేషన్ ఉంటుంది. పరివర్తన చెంది ముచ్చటందుకి పెళ్లి చూపులు చూసే ఒక పెద్ద మనిషిగా ఉన్నప్పుడు ఒక మాడ్యులేషన్ ఉంటుంది. మీరు బాగా సినిమాని అబ్జర్వ్ చేస్తే ఆయన డైరెక్ట్ డెలివరీ అలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. అది సూపర్ స్టార్ కృష్ణకు ఉన్నటువంటి గొప్పతనం. ఈ గొప్పతనమే కిరాయి కోటి గారిని 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడేటట్టుగా చేసింది. ముఖ్యంగా విజయవాడలో ఇది రిలీజ్ అయినప్పుడు రాజ్ 70mm వేసి ఈ థియేటర్లో ఇది 100 రోజులు అంటే 105 రోజుల పాటు ఆడింది. అలాగే నిడదవోలులో గణపతి థియేటర్ అని కొద్దిగా లేటుగా రిలీజ్ అయింది, కానీ అక్కడ కూడా 105 రోజుల పాటు ఆడింది. మొత్తం 6 కేంద్రాల్లో ఇది 100 రోజుల పండుగ జరుపుకుంది. అలాగే మిగతా కేంద్రాలు కనుక వచ్చేప్పటికి బి క్లాస్ సి క్లాస్ సెంటర్లో దీనికి కనక వర్షమే కురిసింది. ఒక విధంగా ఈ ప్రొడ్యూసర్ అంటే ఎంత రామలింగేశ్వరరావుకి ఆర్థికంగా బాగా చేయూతనిచ్చినటువంటి సినిమా ఈ కిరాయి కోటిగాడు. ఈ కిరాయి కోటిగాడులో ఒక విచిత్రం ఏంటంటే దీనికి కో డైరెక్టర్ గా పనిచేసింది సాగర్. తర్వాత కాలంలో అమ్మదొంగ అని చెప్పేసి ఒక సినిమా కూడా డైరెక్ట్ చేశారు, కొన్ని సినిమాలు కూడా డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకి ఆయన పనిచేస్తున్న సమయంలో కోదండరామిరెడ్డి చాలా బిజీ. కోదండరామిరెడ్డి ఉండే మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఏదైనా సినిమాకి కనుక ఎవరైనా వస్తే కాల్ షీట్ తీసేసుకున్న వాళ్ళు, డబ్బులు అడ్వాన్స్ తీసేసుకునే వాళ్ళు, కానీ చేయడానికి మాత్రం ఎక్కువగా కో డైరెక్టర్స్ మీద ఆధారపడేవాళ్ళు. సాగర్ ఈ సినిమాని 40% ఆయనే తీశారు. కాకపోతే ఇదే సినిమాలో ఈ దర్శకత్వం కో డైరెక్టర్ ఆయన చేస్తున్నప్పుడు సాగర్ రెండో పెళ్లి చేసుకున్నారు, మొదటి భార్య అనుమతి లేకుండా. ఆ సందర్భంలో మొదటి భార్య నుంచి కంప్లైంట్ పోలీసుకి వెళ్ళింది. వాళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడైనా ఇతను అరెస్ట్ చేస్తారు, ఇది పరిస్థితి. అక్కడేమో కోదండరామిరెడ్డి ఏమో ఈ పని అంతా బాధ్యత అంతా ఈయనకు అప్పచెప్పేశారు. ఒక పక్క శ్రీదేవి కాల్ షీట్లు చాలా టైట్ కాబట్టి ఎవరికి తెలియకుండా లొకేషన్స్ లో కృష్ణకి శ్రీదేవికి కొద్దిమందికి మాత్రమే తెలియజేసేది చేసి అక్కడికి వెళ్ళి షూటింగ్ కంప్లీట్ చేసి అక్కడి నుంచి సాగర్ వెళ్ళిపోయేవాడు. పోలీసులు ఏమో అతను ఎక్కడ ఉంటాడా అని చెప్పి వెతుకుతూ ఉండేవాళ్ళు. ఇదే ఆ రోజు పరిస్థితి. కాబట్టి సాగర్ కూడా ఈ సినిమాలో కో డైరెక్టర్ గా అద్భుతమైన షార్ట్స్ తీసి ఈ కిరాయి కోటిగాడి సినిమాని విజయవంతమయ్యేట్టుగా చేయడం జరిగింది. ఇంకా ఈ సినిమా నేను చెప్పినట్టు ఈ సినిమా షూటింగ్ లో కూడా ఒక ప్రమాదం జరిగింది కృష్ణకి. యాక్చువల్ గా ఈ ఫైటింగ్ దృశ్యాల్లో వీళ్ళు బాంబు బ్లాస్ట్ అయ్యేటువంటి సీన్స్ కొన్ని ఉంటాయి, నేల నుంచే పేలుతూ ఉంటాయి. అక్కడ దూరంగా వీళ్ళు యాక్చువల్ గా షార్ట్స్ తీయాలి. కానీ ఫైట్ మాస్టర్ ఏం చేశారంటే, కృష్ణ నిలబడిన చోటే కింద పొరపాటుగా మందుగుండు పేలింది, కాలుకి దెబ్బ తగిలింది. తీవ్రమైన దెబ్బ కాకపోయినా కూడా కృష్ణ కొంతకాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఒక సెంటిమెంట్ ఉందండి కోదండరామిరెడ్డికి. కోదండరామిరెడ్డి సినిమాలో కృష్ణకి కనుక ప్రమాదం జరిగితే అంతకు ముందుగానే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఒక సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ఈ కిరాయి కోటిగాడితోనే స్టార్ట్ అయింది. తర్వాత పల్నాటి సినిమా అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది, అది కూడా ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్ 1985లో వచ్చింది. అందులో కృష్ణ, జయసుధ, రాధ. ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగానే ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీకి ప్రచారంకి వ్యతిరేకంగా వెళ్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. ఆ సందర్భంలో ఒక అభిమాని ఎన్టీ రామారావు పార్టీయో లేకపోతే దూరంకారో ఎవరో ఒకళ్ళు అనుకోవచ్చు, మనకు తెలియదు, ఒక రాయి విసిరితే ఆ రాయి వచ్చి కృష్ణకి కంటికి తగిలి శివారెడ్డి అని చెప్పేసి ఐ స్పెషలిస్ట్ చేత సర్జరీ చేయించుకున్నారు. కొంచెం కన్ను ఎర్రగా ఉండేది కొన్ని సినిమాల వరకు కూడా. బహుశా నాకు తెలిసి సింహాసనం సినిమా దాటిన తర్వాత కూడా ఒక కన్ను ఎర్రగా కనపడేది. ఆ సినిమా షూటింగ్ అప్పుడే జరిగేది పల్నాటి సింహం. ఆ సినిమా కూడా విజయవంతమైంది. అంటే ఏ కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో కూడా ఈ ప్రమాదం ఆయనకి జరగటం, 2 సార్లు అక్కడ జరగటం కూడా ఈ సినిమాలో ఆయన ప్రదర్శించేవంటే ఒక ధీరోదాత్తం అనే దానికి ఉదాహరణ. అంటే షూటింగ్ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా గాయాల పాలైనా తొందరగా వచ్చి రికవరీ అయ్యి ఈ సినిమాలన్నీ కూడా ఆయన చేశారు. కాబట్టి ఎన్టీ రామారావు కానీ కృష్ణ కానీ వాళ్ళకి ఏదైనా జరిగినా కూడా అది డాక్టర్ సలహా చెప్పినా కూడా వాళ్ళు షూటింగ్లకు వచ్చి చేసేవారు. అలాగే ఇక్కడ సాహసం నటించింది ఎవరు? శ్రీదేవి. శ్రీదేవి అప్పటికే
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. దా కృష్ణార్జున సినిమా, ఆ సినిమా అప్పుడే ఆవిడ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అయితే అప్పట్లో ఆవిడకు ఒక డౌట్ ఉండేది. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి శ్రీదేవి వేరు, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత శ్రీదేవి వేరు. అది యాక్సెప్టెన్స్ చేస్తారా చేయరా అని ఒక డౌటు. కానీ 83లో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అనుమానాలు పటాపంచలయ్యాయి. శ్రీదేవిని గ్లామర్ క్వీన్గా ప్రజలు యాక్సెప్ట్ చేశారు. నమస్తే, సుస్వాగతం, సమస్తం మీ అధీనం అని చెప్పేసి ఒక పాట ఉంటుంది. ఆ పాట సూపర్ డూపర్ హిట్. ఈ సినిమాలో ఈ పాట వచ్చినప్పుడు ప్రేక్షకులు వాళ్ళ కేరింతలు నేను స్వయంగా చూశాను ఆ రోజు సినిమా థియేటర్లో. అలాగే కృష్ణ నడిచే తీరు ఇందులో చాలా బాగుంటుంది. అంటే కృష్ణకి రకరకాల యాంగిల్స్ ఉన్నాయని మనం చెప్పాం కదా. ఈ యాంగిల్స్లో కృష్ణ నడుచుకొచ్చేటువంటి తీరు, ఆ సినిమా పాటలో ఆయన చూపించేటువంటి ఆ సొగసు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఒకసారి ఆ సినిమా చూడండి. అందులో కృష్ణ నటన చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే నేను కృష్ణ పద్మాలయ స్టూడియోస్లో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అడిగాను, ఏమంటే మీ అభిమానులు, నేను కూడా మీ అభిమానే, మీ సినిమాలు నేను చాలా చూశాను, కానీ మీరు అంతా బాగా శ్రద్ధ తీసుకుంటారు, ఒక డ్యాన్స్ సీక్వెన్స్ వచ్చేప్పుడు మాత్రం ఎందుకని మీరు ఇంత ఇంట్రెస్ట్ తీసుకోరు అంటే ఆయన చెప్పారు, ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ కాదు, ఏ నటుడు పర్ఫెక్ట్ కాదు. కొంతమంది డైలాగులు బాగా చెప్తారు, నటన బాగా చేస్తారు, కానీ డైలాగ్స్ డెలివరీతో పాటు వాళ్ళు మిగతా డ్యాన్స్ సీక్వెన్స్కి వచ్చేప్పటికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. అలాగే మా తరంకి వచ్చేప్పటికి మేము నడుచుకుంటూ వెళ్ళి అలాంటి వాటిని మేము హుందాగా భావించేవాళ్ళం. ఆ అలవాటు, ఆ తత్వం నాకు అలవాటైంది. కాబట్టి సినిమా డ్యాన్స్ వైపు నేను ఎప్పుడు కూడా ఫోకస్ పెట్టలేదు. నేను ఒక డైలాగ్ కనుక మనసులోకి తీసుకుంటే అది ఎప్పుడు గుర్తుపెట్టుకొని నేను దాన్ని బ్రహ్మాండంగా చెప్పగలను. ఆ టాలెంట్ నాకు ఉంది. దేవుడు అన్ని టాలెంట్స్ అన్ని మనిషికి ఇవ్వలేడు కదా, పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం ఎవరికీ ఉండదు అని చెప్పేసి ఆయన చెప్పినా కూడా, ఆయన కొన్ని పాటల్లో కనుక చూసుకుంటే ఆయన నడిచే తీరు, ఆయన చూపించేటువంటి ఆహభావాలు మీరు చూడండి. చీకటి వెలుగులు సినిమాలో చీకటి వెలుగుల వెలుతురు అనే పాట ఒకటి ఉంది కదా, టైటిల్ సాంగ్. ఆయన వీణ వాయిస్తూ ఆయన పాట పాడేటువంటి ఒక సీక్వెన్స్ ఉంటుంది. అందులో కూడా ఆయన చాలా అద్భుతంగా కనిపిస్తారు. అలాగే గూడుపుట్ట అనే సినిమాలో ఆయన పాటలు చూడండి, అందులో కూడా ఆయన ఒక రకమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ పాటలో ఇస్తుంటారు. కాబట్టి ఇది కూడా ఆయన ఉదాహరణ చెప్పారు ఆయన. కాబట్టి అదే తత్వం ఈ కిరాయి కోటిగారి పాటల్లో కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఈ జయమాలతో పాడేటువంటి పాట, అలాగే రావు గోపాలరావు తర్వాత అల్లు రామలింగయ్య అందులో ఉండి చూపించేటువంటి ఎక్స్ప్రెషన్స్, ఇది ఆ సినిమా కూడా ఒక హైలైట్గా నిలవటం జరిగింది. అయితే ఈ సినిమా 100 రోజుల వేడుక న్యూ వుడ్లాండ్స్లో చెన్నైలో జరిగింది. దీనికి రావు గోపాలరావు అటెండ్ అయ్యారు, జగ్గయ్య అధ్యక్షత వహించారు, రాఘవేంద్ర అటెండ్ అయ్యారు. వీళ్ళు అతిరథ మహారథులంతా కూడా అయ్యారు. అలాగే హిందీ నుంచి జితేంద్ర కూడా ఈ 100 రోజుల పండుగకి రావడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా కృష్ణ చాలా అంటే ఎలాగంటే ప్రశాంతంగా, ఎవరిని కించపరచకుండా, ఎవరిని నొప్పించకుండా మాట్లాడేటువంటి తత్వం అయింది. కానీ ఈ సినిమా 100 రోజుల పండుగ జరిగినప్పుడు చాలా ఆవేశంగా, చాలా సుదీర్ఘంగా ఆయన ప్రసంగించారు. ఆ ప్రసంగం సారాంశం ఏంటంటే, ఈరోజు సినిమాలు ఆడుతున్నప్పుడు బయస్ కొంటున్నారు, కానీ బయస్ మార్కెట్ని క్లీన్ చేస్తున్నారా, కొనుగోలుదారులు వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం లేదా అన్న ఒక ప్రశ్న ఆయన లేవనెత్తారు. ఎందుకంటే సినిమా చాలా సినిమాలు కనుక వచ్చేవాడికి 92 రోజులు 93 రోజులు ఆడి 100 రోజులకి దగ్గరగా వస్తున్న టైంలో చాలా ఎగ్జిబిటర్స్ సినిమా థియేటర్ నుంచి ఆ సినిమా తీసేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి ఆయన నిలదీశారు. ఇది ఆ తర్వాత కాలంలో అంటే నెక్స్ట్ డేనే సినీ పేపర్స్లోను మాల్ పేపర్లో కూడా రావడం జరిగింది. ఆయన నిగ్గదీసి ప్రశ్నించారు. అంటే అప్పటికే నాకు తెలిసి సినిమాల్లో రాజకీయాలు బాగా ఎంటర్ అయిపోయాము. అంటే బాగుపడుతున్న సినిమాని కిల్ చేసేయటం, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో జరిగిందా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. దాన్ని క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తి కూడా సూపర్ స్టార్ కృష్ణే. అయితే ఈ కిరాయి కోటిగాడు మనం 83లో అనుకున్నాం కదా, 83లో రిలీజ్ అయింది. అప్పటికి రిపీట్గా కూడా దాన్ని రిలీజ్ చేస్తుండేవాళ్ళు. 1984 ఆగస్టు సంక్షోభం జరిగిన తర్వాత ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా కృష్ణ ఉన్నారు అని చెప్పేసి
తెలుగుదేశం పార్టీ అభిమానులు బాగా ఆగ్రహంతో ఉన్న సమయంలో కిరయ్ కోటి గారిని సెకండ్ టైం మళ్ళీ రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. రిలీజ్ చేస్తే ఆ రిలీజ్ అయినటువంటి సమయంలో ప్రతి థియేటర్ దగ్గర ఈ కిరయ్ కోటి గారు సినిమా ఆడుతున్న సమయంలో చాలా మంది అడ్డగించడం, పోస్టర్లు చించేయడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇంకా అదే కాదు, లోపలికి వెళ్ళి సినిమా థియేటర్లో ఉంటే ఫర్నిచర్ పగలగొట్టడం, తర్వాత కత్తులు అవి తీసి వాటిని లోపల ఉన్న క్వశ్చన్ని కోసేయటం ఇవన్నీ కూడా జరిగాయండి కిరాయి కోటి గారి సినిమాలు. అసలు కిరాయి కోటి గారు థియేటర్స్ వేస్తున్న వాళ్ళు ఈ సినిమా వేస్తే ఎంత భయమో అని చెప్పేసి పరిస్థితులు కూడా వచ్చాయి. అయినా సరే ఎన్ రామలింగేశ్వరరావు అప్పుడే కంచుకాగడ సినిమా కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే కిరాయి కోటి గారు మొట్టమొదటి రిలీజ్ అప్పుడు సెన్సేషనే, తర్వాత సెకండ్ రిలీజ్ అయినప్పుడు కూడా సెన్సేషనే. ఆ విధంగా కిరాయి కోటి గారిగా ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా 83వ సంవత్సరం గురించి ఒక మాట చెప్పాలి. 83వ సంవత్సరంలో ఆయన 13 సినిమాల్లో నటించారు. 13 సినిమాల్లో కేవలం 4 సినిమాలు మాత్రమే ఆడలా, 9 సినిమాలు చాలా అద్భుతంగా ఆడాయి. అలాగే 83వ సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి 4వ చిత్రం ఈ కిరాయి కోటి గారు. అలాగే కోదండ రామరెడ్డి ఈ సినిమాకి డైరెక్ట్ చేసినప్పుడు ఇది 4వ చిత్రం. మొట్టమొదటికి వచ్చేటప్పటికి సంజ, తర్వాతకి వచ్చేటప్పటికి న్యాయం కావాలి, 3 కిరాయి రౌడీలు, 4 ఈ కృష్ణతో తీసినట్టు కిరాయి కోటిగాడు. కిరాయి కోటిగాడితో అసలు కృష్ణ కాంబినేషన్ కోదండ రామరెడ్డితో స్టార్ట్ అయింది. వీళ్ళు నలుగురు అంటే ఇందులో కనుక చక్రవర్తి, శ్రీదేవి, కృష్ణ, కోదండ రామరెడ్డి ఈ ముగ్గురు కలిసి ఒక ప్రపంచమే సృష్టించారు. తర్వాత కాలంలో రామరాజ్యంలో భీమరాజు, కంచుకాగడ ఇలాంటి సినిమాలన్నీ కూడా వచ్చాయి కదా, అద్భుత విజయాలు సాధించాయి. కాబట్టి కిరాయి కోటిగాడు ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారు. అది చిరస్థాయిగా నిలిచిపోతుంది. తర్వాత కాలంలో నాకు తెలిసి అంతటి బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ మరి ఆయన అంతగా చూపించలేదు. ఒక రౌడీ అన్నైలో చూపించినా కూడా అంత మాస్ ఇది మాత్రం ఆయన మిగతా సినిమాలో చూపించలేదు. ఈ సినిమాలోనే ఎవరెస్ట్ శిఖరాలకి ఎదిగిపోయిన ఆయన తర్వాత కాలంలో తన ట్రెండ్ని మార్చుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కిరాయి కోటిగాడు చరిత్రలో నిలిచిపోయేటువంటి సినిమా, కృష్ణ అభిమానులు గుర్తుంచుకునే సినిమా. అలాంటి మహానటుడు మళ్ళీ ఇలాంటి సినిమాలు ఎప్పుడు తీస్తారు? ఆయన వారసుడిగా మహేష్ బాబు కిరాయి కోటిగాడిని కనుక రీమేక్ చేస్తే చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. కొద్దిగా కథాంగా మార్చి ఈ సినిమాని కనుక ఆయన చేయగలిగితే పూర్వమాస సినిమాని అద్భుతంగా రాణిస్తారు. ముఖ్యంగా పద్మాలయ వాళ్ళు ఇప్పుడు ఎన్ రామలింగేశ్వరరావు కూడా ఆయన అభిమానే కాబట్టి ఆయన కూడా ఒకసారి ఆలోచించాలి. దీన్ని డిజిటలైజేషన్ చేసి ఇంకోసారి కనుక రిలీజ్ చేస్తే ఇప్పటికీ కూడా ఆ సినిమా అభిమానులు ఆకట్టుకుంటుంది, కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న నమ్మకం అయితే అందరికీ ఉంది. ఆ దిశగా వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తారా? వేచి చూద్దాం.